హలో అండి అనిల్ గారు. Hi. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు Yeah. మంత్స్ అవుతుంది. అయినప్పటికీ చాలామంది క్రిస్టియన్స్ దాన్ని ఇంకా తట్టుకోలేకపోతున్నారు. దానిలో నుండి ఇంకా బయటికి రాలేదు. అండ్ క్రిస్టియన్స్ మాత్రమే కాదు, అందరూ కూడా అసలు ఆయనకి ఏమైంది? ఏం జరిగి ఉండొచ్చు? నిజంగానే తాగి డ్రైవ్ చేశారా? లేదు అనంటే ఎవరికి కావాలని చేశారా? ఈ క్వెషన్స్‌కి సరైన సమాధానాలు వాళ్ళకి దొరకట్లేదు. ఒకవేళ ప్రభుత్వ పెద్దలు, అధికారులు చెప్పినప్పటికీ వాళ్ళు సాటిస్ఫై కాలేకపోతున్నారు. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా మనం ప్రవీణ్ పగడాల గారి బ్రదర్ మాట్లాడింది ఒకటి మనం చూసాం. అసలు మా అన్నకి తాగుడు అలవాటే లేదు. మేము 10 ఇయర్స్ కలిసి ఉన్నామని చెబుతున్నారు. He's not a real brother, I think, right? బ్రదర్ అనే చెప్పారు. Yeah, yeah. మిమ్మల్ని ఫ్రెండ్ అని 10 ఎలా years, చెప్పారు? 10 years associate. ఆ! అని అన్నారు. Yeah, yeah. మీరేం చెప్తారు? మీరేమో గట్టిగా ఆయన తాగే డ్రైవ్ చేశారు. అలాగే జరిగిందంటారు మీరు. No. See, I really need to give clarity. నేను మాట్లాడేది ఏమంటే ఐఎమ్ స్టిల్ దేర్. అంటే నేను యాక్సిడెంట్ అని చెప్పిన మొదటి వ్యక్తిని హైదరాబాద్లో. ఖచ్చితంగా మత ఘర్షణలు జరగకుండా చాలామంది పిచ్చోళ్ళు నిజంగా ఏమంటారు మత ఛాందస్వాదులతో చేతులు కలిపి డబ్బులు కమ్ముడిపోయి అరే పిచ్చి క్రైస్తవులారా బుర్ర దగ్గర పెట్టుకొని మాట్లాడుకోండి. అట్లాంటివి మీకు చేత అయితే రే బాబు, దయచేసి గమనించండి. డబ్బులు కమ్ముడు పోయి అది క్రిస్టియన్స్ ఒక్కరే కూడా అనలేదు మిమ్మల్ని. చాలా మంది అది ఎవరన్నా కానీ ఎవరన్నా అనని చాలా నోబుల్ కాజెస్తో మత ఘర్షణలు కాకుండా ఉండటం కోసం నేను షఫీ ఫ్రమ్ అ ముస్లిం కమ్యూనిటీ, వి కాల్ దెమ్, అండ్ దెన్ కరుణాకర్ సుగుణ ముగ్గురం కలిసి ఒక జాయింట్ ప్రెస్ మీట్ చేద్దామని మేము వెళ్ళినాం వాళ్ళ స్టూడియోకి. ఓకే, షఫీ డిడ్ నాట్ కమ్. సో ఆయన రాకపోవడం బట్టి మేమిద్దరం ఉండాల్సి వచ్చింది. సో దానికి చేతులు మారినాయి, మతాలు ఇదైపోయినాయి. మత ఘర్షణలు కాకూడదు, హైదరాబాదులో ఆ మంచి వాతావరణం ఉండాలి. ఈ డిబేట్స్ ఏదైతుందో ప్రవీణ్ స్టార్ట్ చేసినవి, ప్రవీణ్ మిషన్ షుడ్ కంటిన్యూ అనే దానికోసం అడిగేస్తే రకరకాల ఏమంటారు ప్రేలాపనలు, రకరకాల నా సోషల్ మీడియా హ్యాండిల్ మీదకి వచ్చేస్తారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కుక్కలు మాట్లాడి అనుకుంటాను నేనైతే. ఒక్కళ్ళు కూడా నేను పట్టించుకునేది లేదు ఆ విషయంలో. బికాజ్ మనం తప్పు చేయనప్పుడు మనం దేవుడు కూడా భయపడేది లేదు. అదొక క్లారిటీ, రైట్. తర్వాత ప్రవీణ్ తాగాడు అనేది నేను ఎప్పుడు చెప్పలేదు. నేను యాక్సిడెంట్ లాగా ఉంది అని నేను మాట్లాడాను. నేను మాట్లాడుతున్న తర్వాత వాళ్ళు ఫుటేజెస్ వచ్చినాయి. ఆ ఫుటేజెస్ చెప్పుకొచ్చినాయి, ఆయన అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు అని చెప్పి. దెన్ ఐ సెడ్ ఐఎమ్ షాక్డ్. ఆయన అసలు అట్లాంటి ప్లేస్లకి ఎందుకు వెళ్తాడు పాస్టర్ గారు అని చెప్పి నేనే షాక్లో ఉన్నా చాలా కాలం. అసలు యాక్చువల్ గా మీరు తెర మీద కనిపించిందే పాస్టర్ ప్రవీణ్ గారి చాలా బెస్ట్ ఫ్రెండ్ లాగా. ప్రవీణ్ పగడాల ఈజ్ డెఫినెట్లీ మై బెస్ట్ ఫ్రెండ్, ఏ గ్రేట్ ఫ్రెండ్, నో క్వశ్చన్ అట్ ఆల్. నో క్వశ్చన్ అట్ ఆల్. మీకు తెలుసో తెలీదో కానీ నాకైతే ఫ్రెండ్ ఆయన. అందులో నేను చాలాసార్లు క్లారిటీ ఇచ్చేసిన ఫ్రెండ్ కాబట్టే నేను టైం పెట్టి ఆయన మిషన్ ఆగకూడదని వెళ్ళినాను. నేను ఒక మాట అంట, ఫ్రెండ్స్ అనేటి చెప్పుకునే వాళ్ళు అప్పుడేం మాట్లాడినారు, అసలు బయటికే రాలేదే చాలా కాలం తర్వాత. నేను అనేదామంటే అరే ఫ్రెండ్ నేను, అందుకే నేను సెకండ్ రెస్పాండ్ అయినా. నేను కాదు ఫ్రెండ్స్కే కదా మనం ఏంటో తెలిసేది. ఇప్పుడు సాధారణంగా మనం ఉన్నాం అనుకో, ఇప్పుడు అనిల్ ఎవరు ఎలాంటి వారని తెలుసుకోవాలంటే వాళ్ళ ఫ్రెండ్ని చూడరా అంటారు, వాళ్ళ అమ్మగారిని చూడరా, ఫ్యామిలీని చూడరా అని ఎవరు అన్నారు. అంత క్లోజ్ ఫ్రెండ్ గా మీరు ఉన్నప్పుడు ఆయన తాగుతారో లేదో మీకు తెలియాలి కదా. తాగటం కాన్సెప్ట్ అనేది చాలా రోజుల తర్వాత వచ్చింది. అది మై ఫోకస్ వాజ్ ఎర్లియర్. మీరు ఆన్సర్ చేయాలి కదా. నేను ఫస్ట్ వచ్చిన 2 ఫుటేజెస్ చూసినప్పుడు నేను రెస్పాండ్ అయినా. నేను సి యూ కెన్ బి సో నారో బట్ ఐఎమ్ నాట్ సో నారో. నేను అనేది ఏమంటే హైందవ సంఘాలు ఒకవేళ కొట్టాలంటే బైరీ నరేషన్ కొట్టినట్టు కొడతారు. కొవ్వూరులో కాపు కాయరు, కొవ్వూరులో 11:30కి 11:40కి అరే ప్రవీణ్ వస్తున్నాడా బైక్, ఓకే రెడీనా అని చెప్పి అది దే డోంట్ ప్లాన్, యూ డోంట్ నీడ్ టు ప్లాన్. అంటే అది కాదు లైఫ్. అట్లాంటి వాళ్ళు కాదు. వాళ్ళు కోపం వచ్చిందంటే వరంగల్ బస్ స్టాండ్లో కొట్టారు, అది కాదురా వాళ్ళ సైకాలజీ. మీరు ఏంటి ఇట్లా తీసుకొచ్చి వాళ్ళ మీద వేసేయాలని ప్రయత్నం చేస్తున్నారేంటి అని నేను వీడియో పెట్టిన. నేను చేసింది ఏంటంటే ప్రవీణ్ని చంపాలంటే కొవ్వూరులో కాపు కాయాలా, దట్ వాజ్ మై ఫస్ట్ వీడియో. ఆ తర్వాత అది ఆర్టీవీ వాళ్ళు తీసుకుని ఆర్టీవీలో నన్ను పిలిచి మాట్లాడారు. దానికి ముందు నేను యాజ్ ఎ ప్రవీణ్ ఫ్రెండ్గా
నేను అన్ని వర్గాలు దృష్టిలో పెట్టుకొని తప్పు చేయకుండా వాళ్ళ మీద ఒక నేరం వేయటం తప్పు అవుతుంది. అది హమారా ప్రసాద్ కానీ కరుణాకర్ సుగుణ కానీ ఐఎమ్ కాలింగ్ నేమ్స్, ఐ కాల్ దేమ్. నీకు ఇష్టమైతే తిను, లేకపోతే లేదు. నేనే ఫోన్ చేసిన వాళ్ళకి, నేనే మాట్లాడినా, అర్థమవుతున్నా, నేనే షఫీకి ఫోన్ చేసిన, ఆన్ రికార్డ్ ఉన్నాయి కావాలంటే, నేనే పిలిచిన. ఎందుకంటే నాకు దేశం అంటే దోలెక్కువ, పీరియడ్. నేనే పిలిచిన, అందరిని కలపాలని పిలిచిన, ఒక సామరస్యమైన వాతావరణం ఉండాలి, ఈ ఇన్సిడెంట్ చిచ్చు పెట్టొద్దు, ప్రవీణ్ మిషన్ ముందుకెళ్ళాలి అనే విషయంలో నేను అందరిని కలపటానికి పిలిచి చేస్తే ఒకరు వచ్చి 5 లక్షలు తీసుకున్నావా అంటాడు. కాదండి, కలపడంలో మంచి ఉద్దేశమే, కాదు కదా అనిల్ గారు, మంచి ఉద్దేశమే, కానీ దాని వెనకాల ఒక వ్యక్తి క్యారెక్టర్ ని బ్లేమ్ చేస్తున్నట్టు అనిపించలేదు. Nobody has done that. Nobody has done that. As a friend, ఆయన మిషన్ ఆగొద్దని నేను అడుగు ముందుకేస్తే తర్వాత నేను షాక్ అయ్యే విధంగా ఫుటేజెస్ రావటం మొదలైనవి. వాటిని నేను ఆపలేను కదా, ఆ ఫుటేజెస్ నా పరిధిలో లేవు కదా, బయటకు వస్తున్నాయి. వాళ్ళ పోలీసులు ఒక్కొక్కటి తర్వాత వస్తూ ఉన్నాయి. వచ్చినప్పుడు నేను షాక్లో ఉన్నా. అరే హౌ కమ్, ఈవెన్ టుడే ఐఎమ్ ఇన్ షాక్. ఓకే, ఈవెన్ టుడే ఐఎమ్ ఇన్ షాక్. సరే, ఇప్పుడు మీరు ఏం చెప్తారు? సో ఐఎమ్ సేయింగ్, నేను తెలియాలంటే నా ఫ్రెండ్ అడగాలంటారు కాబట్టి నాకే చెప్పా. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు మీకు ది గ్రేట్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు ప్రవీణ్ గారు తాగుతారా తాగరా? నేను అడదామంటే దట్ ఈస్ అ బిగ్ వాట్ యు కాల్, దట్ ఈస్ అ స్టేట్ వైడ్ ఇంటర్నేషనల్ ఇష్యూ. ఎప్పటికీ ఈ విషయాన్ని మీరు బయటికి చెప్తారు, ఇప్పటికీ సీక్రెట్ గానే ఉంచుతారు మీరు. అది పెద్ద ఇష్యూ. నేను అడదేమంటే ఈ ఇష్యూలో నోబడీ షుడ్ టాక్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్. ఫస్ట్ రోజు నుంచి నేను అదే చెప్తున్నా, ఎవిడెన్స్ వైపే మనం మాట్లాడాలా. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంది ఏమంటే, రీసెంట్లీ ఐ కాల్డ్ రక్షణ టీవీ, ఐ ఆస్క్డ్ దెమ్, ఐ టోల్డ్ దెమ్, ఐ సెడ్ హే హీ వాజ్ యువర్ స్టాఫ్, he was working with you. I said I will come, నేను వస్తా, మాట్లాడదాం, డిబేట్కి వస్తా కావాలంటే. నేను యాక్సిడెంట్గానే ఎవిడెన్స్ ఉంది కాబట్టి యాక్సిడెంటే నేను అంటా. ఫస్ట్ నుంచి యాక్సిడెంట్గా కనపడుతుంది, ఎవిడెన్స్ ఉంది కాబట్టి యాక్సిడెంట్ అంటారు మీరు. ఎవిడెన్స్ ఉంది కాబట్టి. కానీ కొంతమంది ఫైట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా కావాల్సింది మాటలు కాదు, ఎవిడెన్స్. కాబట్టి ఆ ఎవిడెన్స్ కావాలంటే వాళ్ళకి ఫండ్ కావాలి. కాబట్టి కేపాల్ గారికి 5 లక్షలు ఏదో కట్టమని చెప్పారు. నేను అన్నామంటే రక్షణ టీవీ ప్లీజ్ లెట్స్ డూ ఎన్ డిబేట్. క్రైస్తవ సమాజం మొత్తానికి ఒక మెసేజ్ ఇవ్వండి. రక్షణ టీవీ ప్లాట్ఫామ్ మీద ఫండ్ రైజ్ చేయండి, మీ స్టాఫ్ కోసం ఒక 25 లక్షలు రైజ్ చేయండి, నేను వస్తా మాట్లాడదాము. ఒక 25 లక్షలు రైజ్ చేసి అది ఆ కేసు కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళకి ఇద్దాం. ఐఎమ్ ఎ ఫ్రెండ్ మ్యాన్. ఫ్రెండ్ అంటే నీకులాగా అంటే అట్లా వదిలేసే ఫ్రెండ్ కాదు. ఫ్రెండ్ అంటే ఇది మరి అయిపోయిన తర్వాత కూడా కేసు వెనకాల వెళ్ళాలా, నాట్ ఇన్ వర్డ్స్ బట్ ఇన్ డీడ్ ట్రై టు డూ సంథింగ్. సో ఆయన మిషన్ ఆగొద్దని ఫస్ట్ రోజు ఇన్వాల్వ్ అయినాను. ఇప్పుడు కేసు ఇంకా తేలలేదు కాబట్టి డబ్బులు ఇచ్చి దానికి ఎవిడెన్సెస్ కోసం తేలాలి కదా. కోర్టులోకి వెళ్ళాలి, ఫైట్ చేద్దాం, లెట్స్ గో అంటే నాకు ఆపేయాల్సిందేంటి, వైట్ టు స్టాప్. ఓ 25 లక్షలు క్రైస్తవ సమాజం అంతా కలిపి రక్షణ టీవీకి ఇస్తే వాళ్ళు కేపాల్ గారికి, హర్ష కుమార్ గారికి ఫండ్ చేసి ఆ కేసును ముందుకు తీసుకెళ్ళి ఎవిడెన్సెస్ తీస్తే మనకు తేలిపోతుంది. ఒక ఎవిడెన్సెస్తో ఆయన హతసాక్షి అని తేలింది అనుకో, అది బిగ్ రిలీఫ్ ఫర్ ఎవ్రీబడి. యూనో దట్స్ బిగ్ థింగ్. సో నేను అప్పుడు ఆన్ రికార్డ్ చెప్పింది ఏమంటే, ఫస్ట్ డెత్ యానివర్సరీని మనము ఎల్బీ స్టేడియంలో నేను సెలబ్రేట్ చేస్తా, ముందుకు వెళ్దాం పదండి అని చెప్తున్నా. ఇంతకంటే ఒక ఫ్రెండ్గా నేను ఇంకేం చెప్పాలా? చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్.